హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కునాఫా ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కునాఫా సేమియా. ఇది బయట కిరాణా స్టోర్లో దొరుకుతుంది ఈజీగా. ఇది షుగర్, ఇదేమో మిల్క్, ఇది గీ కావాలి, హనీ, ఇంకా ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మేడ్, చీజ్, మోజరెల్లా చీజ్ కొంచెం, చెడ్డర్ చీజ్ కొంచెం. ఇట్లాంటి ఒక రౌండ్ కలర్ ప్యాన్ తీసుకున్నాం అనుకోండి, మనం కునాఫా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీరంతా. ఫస్ట్ గా మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం. దానికోసం ఒక పాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాం. మనకి సిరప్ తయారైతే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో వెంటనే వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసుకోవాలి, కొంచెం సరిపోతుంది ఆ వాటర్. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ సిరప్ తయారైతే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ హైలో ఉంటే క్యారమెల్ అయిపోతుంది. తీగ పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగి బబుల్స్ వచ్చి ఆపేయాలి అంతే. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా కరిగింది కదా. ఇప్పుడు ఇది బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. ఇట్లా కొంచెం బబుల్స్ రావాలి మంచిగా. వచ్చిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకుంటాం. మొత్తం బబుల్స్ రావాలి. ఇలా బబుల్స్ వచ్చాక ఇంకా మీ ఆపేసుకొని ఇంకా దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసాను. నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, సో నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకుంటే దానికి తగ్గట్టుగా హనీ వేసుకుంటే. జస్ట్ ఇది స్వీట్నెస్ ఇంకా కలర్ కోసం మాత్రమే. ప్రీ మిక్స్ చేసుకున్నాం. దీంట్లో ఈ కునాఫా సేమియాని కొంచెం పీసెస్గా చేసుకోవాలన్నమాట. ఇది బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సన్న సేమియా అని అడిగితే ఇస్తారు. దీంతో షీర్ కుర్మా కూడా చేస్తారు ముస్లిమ్స్. దీన్ని మా దగ్గర ఏమో పెనీలు అంటాం, మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేయాలి. పౌడర్ షుగర్ చేసుకుందాం. మిక్సీ చేసుకుని పౌడర్ అయిపోయింది. ఇలా పీసెస్ చేసుకున్న ఈ సేమియాలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి ఫ్లేవర్ మంచిగా ఉంటుందని నేను నెయ్యి వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సేమియాకంతా పట్టేటట్టు ఇలా చేసి పెట్టుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ అయింది అనుకోండి, మరీ స్వీట్గా అయిపోయి పాడైపోయిన అంటే స్టికీగా అవుతుంది. దీన్ని ఇట్లా కాసేపు పక్కన సెటిల్ అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టక ముందే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక 250 ml ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఇంకా దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు ఇది మర్చిపోయాను. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత నేను మిల్కీ మిస్ట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే క్రీమీగా మంచిగా వస్తుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర విస్కర్ కనిపించలేదు, సో నేను అందుకే ఫోర్క్ని కూడా యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఏ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇట్లా లంప్స్ లేకుండా ఫామ్ అయితే మనకి కునాఫా అనేది చీజీగా ఇంకా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది అనమాట. దీన్ని మధ్యలో వేస్తాం, మనం కునాఫాకి మధ్యలో వేస్తాం. సో దీన్ని స్టవ్ మీద పెట్టగానే ఏమవుతుందంటే బాయిలింగ్ స్టార్ట్ అయిపోయి కార్న్ఫ్లోర్ అంతా గడ్డగట్టేస్తుంది. సో మనం ఇప్పుడే కలుపుకోవాలి. ఇది కొంచెం మైల్డ్ స్వీట్గా ఉంటుంది కదా. దీంట్లో నేను కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను.
ఇది మీ ఇష్టము, యాడ్ చేస్తే చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం స్వీట్ లవర్స్ అయితే మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి స్వీట్ అండ్ క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. నేను కాంచి చల్లార్చిన పాలే వాడాను, సో అంత హీట్ ఏమో అవసరం లేదు. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొంచెం గడ్డగట్టి అది థిక్నెస్గా ఫామ్ అయితే సరిపోతుంది. మామూలు పాలైతే బాయిలింగ్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది నేను ఆల్రెడీ కాల్చాను కాబట్టి నో ప్రాబ్లం. ఇదిగోండి ఇట్లా థిక్నెస్ ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చీజ్ యాడ్ చేసుకున్నాం. చీజ్ యాడ్ చేసుకున్నాం. నేను మొజరెల్లా చీజ్ వాడుతున్నాను. చీజ్ ఎంత యాడ్ చేసుకుంటే కునాఫా అంత టేస్టీగా ఉంటుంది. యాజ్ పర్ టర్కిష్ ప్రకారం, టర్కిష్ రెసిపీ కదా ఇది. సో ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. ఈ వేడికి చీజ్ అనేది కరిగిపోతుంది ఈజీగా. ఇప్పుడు నేను ఒక స్లైస్ ఆఫ్ చెడ్డర్ చీజ్ కూడా వేసుకుంటున్నాను. ఒక స్లైస్ ఆఫ్ చెడ్డర్ చీజ్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా అదే కరిగిపోతుంది కొంచెంసేపు అయ్యాక. ఇప్పుడు మనం కునాఫా అది చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మన లోపల చేసుకునే మిక్చర్. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాం. ఇది ఆపుతాం ఇట్లా. ఇప్పుడు ఈ కునాఫా ఉంది కదా, దీన్ని 2 పార్ట్స్ చేసుకోవాలి, 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. కానీ కొంచెం పార్ట్ అనేది ఇప్పుడు మనం తీసుకుంటాం. దాన్ని ఫస్ట్ లేయర్ లాగా చేయాలన్నమాట. ఇది కొంచెం మందంగా ఉంటేనే మనకి లోపల ఫిల్లింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న దాంట్లో ఈ మనం ఇందాక చేసుకున్న చీజ్ మిక్చర్ మధ్యలో వేసుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకున్న దాంట్లో రిమైనింగ్ కునాఫా వేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం బట్టే ఉంటుంది కునాఫా షేప్ అనేది. మనం ఎంత బాగా నీట్గా చీజ్ మిక్చర్ బయటికి రాకుండా చేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని చిన్నగా డ్యామ్ చేయాలి మనం. ఇట్లా కార్నర్స్ కానీ మొత్తం ఇట్లా దానికి ఆ చీజ్ మిక్చర్కి మనం వేసిన సేమియా అనేది కొంచెం అతుక్కునేటట్టుగా లైట్గా డ్యామ్ చేయాలి. ఇది చేయడం వల్ల ఇది చీజ్ మిక్చర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఈ కునాఫాని దీని మీద పెట్టేసేయాలి. ఇలాంటి ఒక స్పాచులా తీసుకొని దోస గరిటె లాంటిది ఇట్లా ఎడ్జెస్ అనేది మనం దగ్గరికి లాక్కుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ విడిపోయిందనుకోండి చీజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కిందంతా స్టార్ట్ అయింది అది వేగడం. మంచిగా వేగి ఇక్కడ వరకు అది గోల్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. మనం టర్న్ చేసుకుందాం. ఈ ప్యాన్ని ఇలా ఇలా జరుపుకుంటూ కాల్చుకోవాలి. మనం పెద్ద హండి బిర్యానీలో ఎలా అయితే చేస్తామో ఇలా. ఇప్పుడు ఇట్లాంటి ఒక స్టీల్ ప్లేట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని
ఒక క్లాత్ తీసుకొని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి దీన్ని. ఆర్ యూ వెయిటింగ్ టు సీ కునాఫా? చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్లైడ్ వెయిట్ దీన్ని నిదానంగా దీంట్లోకి ఇలా జారిపాలి. తిప్పుకున్న దాన్ని మళ్ళీ పాన్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 5 minutes మనం వేపుకోవాలి అంతే. ఇలానే ట్యాప్ చేస్తూ దాంతో దగ్గరికి తీసుకుంటూ ఉండాలి, లేదంటే చీజ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం అంతే ఇక్కడ ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాం. ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి డైరెక్ట్గా తీసేసుకుందాం మనం. చీజ్ కొంచెం బయటకు షుగర్ సిరప్ వేయగానే అది మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఒక షేప్కి తీసుకురావాలి. మనం ఎట్లా కట్ చేసుకొని తినేస్తాం కాబట్టి ఏదైతే హనీ ఇంకా షుగర్ సిరప్ ఉందో దాన్ని నీట్గా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసేసినా కూడా ఊరికే విరిగిపోతుంది. చిన్నగా ఓపిక్గా వేసుకోవాలి. ఇదే ఫైనల్ స్టెప్ అండి. ఈ స్టెప్ దగ్గర కానీ మనం తొందరపడితే మొత్తం పాడవుతుంది. సో నిదానంగా చేసుకోండి. మన ఇంకా కునాఫా రెడీ అయిపోతుంది. ఇది టర్కిష్ డెసర్ట్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా మార్కెట్లో. సో మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని తింటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే దాంతో గార్నిష్ చేసుకోండి. నా దగ్గర కాజు ఇంకా బాదం పౌడర్ మిక్స్ ఉంది, దాంతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. అదే అన్నావు కదా. పెట్టే